హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కూడా నేను మీకు ఒక ఎండాకాలానికి సంబంధించినటువంటి ఒక 2 చిన్న చిట్కాలు చెప్పడానికి వచ్చాను. ఇవన్నీ కూడా చాలా మందికి తెలిసే ఉంటాయి. నేను చెప్పే ఈ చిట్కాలు యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా ఈ బ్యాచిలర్స్, తర్వాత కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలు పాపం అందరికీ కూడా వాళ్లే వంటలు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి నేను చెప్పే 1-2 చిట్కాలు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాలు ఎండాకాలానికి సంబంధించినవండి. ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండలను తట్టుకోవడానికి ఎవరికీ సాధ్యం కావట్లేదు. కాబట్టి ఈ ఎండల్లో చల్లగా తాగడానికి, మన ఒంట్లో వేడంతా తగ్గిపోవడానికి కావలసినటువంటి చిట్కాలు ఇవి. ఓకే, వెళ్ళిపోదామా? ఇప్పుడు నేను మీకు చూపించేవి ఏంటంటే చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ అంటే యాక్చువల్గా సబ్జా విత్తనాలు అంటారు. ఇలా ఉంటాయన్నమాట. ఈ సబ్జా విత్తనాలు అన్నా లేదా చియా సీడ్స్ అన్నా కూడా ఏ స్టోర్స్ లో అయినా కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఈ చియా సీడ్స్ మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకుని వాటర్ పోసుకొని అందులో కలుపుకుందాం. ఇటువంటి గ్లాస్ తీసుకున్నాము. గ్లాస్ లో కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసి ఇందులోకి 1 స్పూను చియా సీడ్స్ వేద్దాం. కొంచెం వేద్దాం, కలపండి. ఇవి ఎంతండి, ఒక 2-3 మినిట్స్ లోనే బాగా నానిపోయి అసలు తెల్లగా ఏదో ఎలా ఉంటుందంటే ఏదో ఒక గుంపులుగా ఒక తెల్లని గింజలన్నీ దగ్గరగా వచ్చిన ఫీలింగ్ గా ఉంటుంది. ఎంత ఒక్క 5 మినిట్స్ చాలు. ఒక 5 మినిట్స్ ఇట్లాగే పక్కన పెడదాము. తర్వాత ఫ్రెండ్స్, ఇవి యాక్చువల్గా ఏంటంటే నేను కొబ్బరి బొండాల నుంచి తీసి పెట్టుకున్నటువంటి రెడీగా ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళండి ఇవి. సో అందరికీ తెలుసు యాక్చువల్గా కొబ్బరి నీళ్ళు ఏముంది, కొబ్బరి బొండం కొట్టుకుంటాము, స్ట్రా వేసుకొని తాగేస్తాము, ఇలా గ్లాస్ కూడా అవసరం లేదని అంటారు కదా. ఓకే, మంచిదే, కొబ్బరి బొండం తాగండి. ఆ కొబ్బరి బొండంలో నీళ్లు మనకు చాలా చలవ చేస్తాయి. ఈ చల్లదనానికి ఇంకొంచెం అడిషన్ అన్నమాట. ఏంటి? చియా సీడ్స్. సో సబ్జా విత్తనాలు ఇందులో కొద్దిగా వేద్దాం. ఇందాక నానబెట్టేశాను కదా, ఈ పాటికి అవన్నీ కూడా నానిపోయి ఉన్నాయి. వాటిని కలుపుతాం. చూడండి ఎంత 5 మినిట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎదుగండి, ఏదో ముద్దల్లాగా ఉన్నాయి కదా. సో ఇందులో ఏం చేస్తానంటే 1 స్పూన్ నిండా తీసుకొని ఈ చియా సీడ్స్ కలుపుతున్నా. కొంచెం కలుపుదాం. అబ్బా, ఇక నేను చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉందండి. సో ఇలా మీరు ఈ వేసవిలో ఈ కొబ్బరి బొండంలో నీళ్లతో పాటు ఈ చియా సీడ్స్ కలుపుకున్నట్లయితే ఇక మీకు అద్భుతంగా అసలు ఇక వేడి అనేదే ఉండదు. చల్లదనం, అసలు కడుపులో ఎంత చల్లగా ఉంటుందో ఆ రోజంతా కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి చిట్కా పాటిస్తారు కదా. సరే, ఇంకోటి చూపిస్తాం. మాకు కొబ్బరి బొండాలే దొరకట్లేదు, ఏం చేయాలి అని చెప్తే ఏం పర్లేదండి. మనకు కొబ్బరి బొండాలు లేకపోయినా 1 గ్లాసులో నీళ్లు తీసుకోండి. అబ్బో
చియా సీడ్స్ అసలు అద్భుతంగా ముద్దగట్టేసాయండి. ఒక ముద్దలాగా 5 నిమిషాలేనండి, 5 నిమిషాలు. సో ఒక గ్లాస్తో ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళల్లోనే ఉట్టి చియా సీడ్స్ కలిపి ఇంకొంచెం సరే. యాక్చువల్గా ఇందాకంటే మనము కొబ్బరి నీళ్ళల్లో వేసాము, ఇది ఉట్టి వాటరే, వాటర్లో చియా సీడ్స్ వేసాము. కొంతమంది అంటారు అబ్బా ఇవి ఏం టేస్టీగా ఉండవు, ఉట్టివి ఎలా తాగాలి అని అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మీరు ఒక పని చేయండి. యాక్చువల్గా కొంచెం అంటే సామాన్యంగా పంచదార వేసుకుంటారు, వద్దండి పంచదార వేయనే వద్దు. దానికి బదులు మీరు ఏం చేయాలి అంటే తాటి బెల్లం ఉంటుంది కదా, తాటి బెల్లం పౌడర్ అండి, ఒక 2 చిట్కాలు కలపండి. అంటే ఐ మీన్ 2 చిన్న ఇంత చిట్కాలతో కలిపేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు ఆ తాటి బెల్లంని కూడా కలిపి చూపిస్తాను. చియా సీడ్స్ కలుపుకున్నటువంటి ఇవి కదా. సో ఇప్పుడు ఇందాక నేను మీతో అన్నాను కదా కొంచెం తాటి బెల్లం కలుపుకుందామని, ఇదిగోండి కలుపుతాను. అసలు మీకు తాటి బెల్లం అంటే ఏంటో చూపిస్తా. ఇలా కొంచెం మామూలు బెల్లంలాగా తెల్లగా మంచి రంగులో ఏమి ఉండదండి, కాస్త నల్ల రంగులో ఉంటుంది. దీన్ని తాటి బెల్లం అంటారు. ఇలాంటి తాటి బెల్లం పౌడర్ కూడా మనకు షాప్స్లో దొరుకుతుందండి, చూడండి లేదన్నమాట. సో కొద్దిగా తాటి బెల్లం పౌడర్ని మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదా, నీళ్ళల్లో కలిపిన చియా సీడ్స్ ఉన్నాయి కదా, దీంట్లో కలిపేసుకోండి చక్కగా. ఇక ఎటువంటి అభ్యంతరాలుండో, చిన్నపిల్లలు కూడా తీయగా ఉంటుందని హాయిగా తాగేస్తారు. కాబట్టి ఒకటి ఈ యొక్క కొబ్బరి నీళ్ళల్లో అయినా చియా సీడ్స్ కలపండి, లేదా ఉట్టి నీళ్ళల్లో చియా సీడ్స్ కలిపి కొంచెం తాటి బెల్లం వేసుకొని తాగేశారంటే చాలా హాయిగా ఉంటుందండి. ఫ్రెండ్స్ ఓకేనా? నా టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.